కాకినాడ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా కేంద్రంలో టపాసులు తయారు చేస్తూ ఉండగా బ్లాస్ట్ జరిగింది. మంటల్లో చిక్కుకొని 21 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనా వివరాలపై వెంటనే ఆరా తీసిన సీఎం సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు ఎలా జరిగింది, ఎవరెవరికి గాయాలయ్యాయి, రక్షణ చర్యలు ఎలా కొనసాగుతూ ఉన్నాయి వంటి అంశాలపై అధికారులకు సీఎం నివేదించారు. అలాగే హోంమంత్రి తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. బాధితులకు అవసరమైన వైద్యం, సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరి కాసేపట్లో హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు. మూడోది అక్కడ ఉంది కదా మూడోది అక్కడ ఉంది కదా కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన ఈ ఫైర్ బాణాసంచా ఏదైతే పేలిపోయింది, దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అలాగే ఘటనపై ఉన్నత అధికారులతో మాట్లాడాను. బాధితులకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని ఆదేశించాను. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాము. బాధిత కుటుంబాలను ఆదుకుంటామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్లో ట్వీట్ చేశారు.
పైకి